ప్రేక్షకులకు శుభాభివందనములు. దైవీ శక్తి గురించి, దైవీ లీల గురించి మనం తెలుసుకుంటూ ఉంటున్నాము. ఈ యొక్క దైవశక్తి అనేటువంటిది చాలా గొప్పదైనటువంటిది. ఈ దైవీ శక్తియే ధైర్యం, సత్యం. భగవద్గీతలో కూడా 16వ అధ్యాయంలో మనకి తెలియపరిచారు. దైవీ లక్షణాలు, అసుర లక్షణాలు అనేటువంటివి మనకి తెలియపరిచారు. అందులో మొట్టమొదటిది అభయం అన్నాం మనం. అంటే భయము లేకపోవడము. భయం ఎప్పుడు ఉండదు? సత్యంగా ఉంటే. సత్యంగా ఎప్పుడైతే ఉన్నామో ధర్మం ఎప్పుడు తప్పదు. పరమాత్ముని యొక్క తత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం ఏనాడు కూడా తప్పుదారికి వెళ్ళము, అసత్యం పలుకుతూ ఉండమన్నమాట. కానీ ఈ మాయకి లోబడి మానవుడు, మాయాశక్తి చాలా బలవత్తరమైనటువంటిది కాబట్టి ఈ మాయాశక్తికి లోబడి మానవుడు సత్యాన్ని విడిచి, ఎందుకంటే సత్యము మోసంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇదే మోసం. ఏంటి శాశ్వతం? దైవీ శక్తి అనేటువంటిది సత్యం, దైవమే సత్యం, నిరాకార నిర్గుణమైనటువంటిది ఏ సత్యము అనేటువంటిది తెలుసుకొని దానిని పట్టుకోలేకుండా మోసపూరితంగా ఉండేటువంటి ఈ యొక్క మాయాశక్తిని నమ్ముతాడు, అసత్యాన్ని నమ్ముతాడు. అందుకనే సత్యం అనేటువంటిది మోసంగా కనిపిస్తుంది. మోసం ఏదైతే ఉంటుందో అంటే స్థిరంగా ఉండేటువంటిది దైవత్వం. కానీ ఈ యొక్క యాంత్రికమైనటువంటి, ఈ లౌకికమైనటువంటి, ఈ భౌతికమైనటువంటి ఈ జీవితం కంటికి కనిపించేటువంటివి ఇదే శాశ్వతం అనుకుని మనము ఇందులోనే ఈ కూపంలో, ఈ సంసార కూపంలో పడి చిక్కుతున్నాం. అంటే ఇక్కడ ఇదే మోసం, ఇదే మాయ. ఈ యాంత్రికంగా ఈ బయటికి కనిపించేటువంటి ఈ యొక్క జగత్తు ఏదైతే ఉందో, కంటికి కనిపించి మనకి ఆనందపరిచేటువంటిది, మనకి ఏదైతే ముందుకు ఇంకా ఇంకా కోరికలు పుట్టిస్తూ ఉండేటువంటిది ఏదైతే ఉందో, ఈ యొక్క సుఖాలు, ఈ యొక్క భౌతిక దేహము, పాంచభౌతికమైనటువంటి ఈ దేహము శాశ్వతం అనుకుంటున్నాము. అంటే మాయగా దీనినే మనము గొప్ప, ఇదే శాశ్వతం అనుకుని భ్రమలో పడి బతుకుతున్నాడు మానవుడు. కానీ సత్యాన్ని మనము మోసం అనుకుంటున్నాం. అసలైనటువంటి మోసమైనటువంటిది ఈ జగత్తే, అసత్యమే. ఈ అసత్యమే మోసం. కానీ ఈ అసత్యాన్నే సత్యంగా భావిస్తున్నాము, ఈ మోసాన్నే సత్యంగా భావిస్తున్నాము. సత్యమైనటువంటి దానిని మనము మోసంగా, అసత్యంగా భావిస్తున్నాం. ఇదే మానవ జీవితం. దీనిని ఛేదిస్తే భగవంతునికి మనకి తేడా లేదు. భగవంతుడిలో మనము లయం అయిపోవచ్చు అని మనకి చెప్పారు. దేవతలు సైతం ఇటువంటి మాయలోని పడినటువంటి వారే అని మనకి చెప్పారు. ఎప్పుడైతే ఈ యొక్క సమ్మిశ్రమ స్థితి, అంటే మిశ్రమమైనటువంటి స్థితి. ఏంటి మిశ్రమము? త్రిగుణాలతో కూడుకున్నటువంటిది ఏదైతే ఉందో జగత్తు, ఇది ఈ మిశ్రితమైనటువంటి, సమ్మిశ్రితమైనటువంటిది ఇదే సనాతనం. మిశ్రితం అన్నమాట, అన్ని కలగలుపు, మూడు కూడా కలిసి ఉండేటువంటిది. దీన్నే మనం సనాతనం అంటున్నాం. ఎందుకంటే సనాతనంలో కూడా అన్నీ ఇవే ఉన్నాయి కాబట్టి. అంటే ఈ సనాతనంలోని గతకృష్టాలన్నీ, అంటే గతంలో మనం చేసినటువంటిది, గతంలో మనము ఉన్నామనేటువంటిది, ఇదన్నిటి ఎప్పుడైతే ఉంటాయో వారంతా కూడా, వారైనా సరే, అంటే వారు చూపించేటువంటి వారి యొక్క కథలు, వారి అప్పట్లోని జరిగినటువంటివన్నీ కూడా ఈ దృష్టాంతం అంతా కూడా చూపించడం కోసమే ఈ యొక్క
భేదము. ఇదొక అభిప్రాయము. అందుకనే అన్నారు దృష్టాంత దర్శనార్థాయ నిర్మితాస్తై చ తాదృశ్యః అని చెప్పారు. అంటే ఇవి తప్ప, వీరు తప్ప, అంటే కేవలము ఎవరైతే తపశ్శక్తితోని ఇది శాశ్వతం కాదని నిజమైనటువంటి రీతిలోని దీనంతటినీ కూడా త్యజించుతూ ఉంటున్నారో వారు మాత్రమే శాశ్వతమైనటువంటి వారు, సత్యయుక్తులు. అంటే కేవలము వైఖాయనులు అంటారు, అంటే ఋషులు, సత్పురుషులు, ఇటువంటి వారికి ఉండేటువంటివి నిస్సంగులు. వాళ్ళకేమి కూడా సంఘాలు లేవు, ఎవరితోని కలిసి ఉండరు, ఎవరితోని ఎటువంటి బంధము, ఈ సంసార బంధాలు లేవు. ఈ భౌతిక బంధాలు లేకుండా ఈ నిస్సంగులుగా ఉండి నిష్ప్రతిగ్రహాలుగా ఉంటూ సత్యయుక్తులుగా ఉండడం, అలాగే వీతరాగాలు అనేటువంటివి కోసమైనటువంటివి కూడా కొంచెం కూడా లేకపోవడం, అలాగే గతతృష్టులు, గతం యొక్క ప్రారంభ కర్మానుసారంగా ఉన్నటువంటి ఈ జీవితము వచ్చింది, దీన్ని సార్థకతని చేసుకోవాలి అనుకుని ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దీని నుంచి, ఈ యొక్క త్రిగుణాల నుంచి విముక్తి కలగగలుగుతారు. విముక్తులై వాళ్ళు ఉద్ధరింపబడతారు. ఈ విషయాన్ని మన అందరం కూడా గ్రహించి వీలైనంత వరకు మన ప్రయత్నం మనం చేసి దైవత్వాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్.